చిట్టవరం గ్రామంలో ఎక్కువ అవుతున్న వైరల్ ఫీవర్ దృష్ట్యా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇది మనకి రెండోసారి క్యాంప్ జరుగుతుంది. మొదటగా మనకి 8వ తారీఖున కేసులు రావడం జరిగింది. మనకి లోకల్ ఆశా ద్వారా ఏఎన్ఎం ద్వారా తెలియడంతో 8వ తారీఖు నుంచి మనం హౌస్ టు హౌస్ సర్వే చేశాము. 12వ తారీఖున సబ్ యూనిట్ ఆఫీసర్ రాజ్కుమార్ గారు కూడా వచ్చారు. స్ప్రేయింగ్ యాక్టివిటీ చేసాం పంచాయతీ వాళ్ళతోటి. 16వ తారీఖుకి మనకి తగ్గుముఖం పట్టింది. మళ్ళీ మనం జగనన్న సురక్ష ప్రోగ్రాంలో సర్వే చేస్తుండగా మళ్ళీ కేసులు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఈ రోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక వారం రోజులు కంటిన్యూ చేసి ఒక 2-3 రోజులు మళ్ళీ స్ప్రేయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుందండి. ఇప్పుడు వరకు 4 వివిధ హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసింది. దానిలో ఒకటి మనకి NS1 పాజిటివ్గా చెప్తున్నారు. బట్ అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఇది సాధారణ వైరస్ జ్వరాలే, దీని గురించి ఏ ఇబ్బంది భయపడాల్సిన పని అయితే లేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తాను.